నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రంగంలోకి లేడీ సింగం, తృణమూలుకు చుక్కలే చుక్కలు. పశ్చిమ బెంగాల్లో పాత నేరాలపై కొత్త ప్రభుత్వం ఫోకస్. దమయంతి సేన్కు కీలక బాధ్యతలు. బెంగాల్ రాజకీయాల్లో మరీ హాట్ టాపిక్గా మారిన దమయంతి సేన్. ఇక నిజాయితీ గల ఐపీఎస్ అధికారిగా దమయంతి సేన్కు గుర్తింపు. తృణమూల్ బ్యాచ్కు ఇక దబ్బిడి దిబ్బిడేనా? ఇది బెంగాల్ వ్యాప్తంగా వినిపిస్తున్న చర్చ. మమతా హయాంలో రెచ్చిపోయిన తృణమూల్ శ్రేణులు, అనేక చోట్ల బీజేపీ శ్రేణులపై దాడులు, బీజేపీ కార్యాలయాల కూల్చివేత, బీజేపీ శ్రేణులు ఇళ్లపై ఇష్టం రాజ్యంగా చెలరేగిపోయిన గతం. మరి ఇప్పుడు వారందరికీ చుక్కలు చూపించిపోతున్న సువేందు సర్కార్. అందుకే దమయంతి సేన్కు కీలక బాధ్యతలు ఇచ్చారా? ముక్కుసూటి విచారణలతో పేరు తెచ్చుకున్న అధికారి దమయంతి సేన్. ఆధారాలతో కేసులు నిరూపించే అధికారిగా గుర్తింపు. 2012 పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్ కేసులో దేశవ్యాప్తంగా గుర్తింపు. కోల్కతాలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసు బాధితురాలని కారులో అపహరించి దారుణానికి పాల్పడిన నిందితులు. మరి దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపిన పార్క్ స్ట్రీట్ ఘటన. ఇక ఫాల్స్ కేస్ అని అప్పట్లో మమతా బెనర్జీ వ్యాఖ్యలు. కేవలం 2 రోజుల్లో ఆధారాలు సేకరించిన దమయంతి సేన్. అవి ఆవిడ గడ్స్. మరి మీడియా ముందుకు వచ్చి కేసు నిజమని వెల్లడించిన ఐపీఎస్ అధికారి. కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు బయటపెట్టిన దమయంతి. మరి విచారణ తర్వాత దమయంతి సేన్ బదిలీపై అప్పట్లో పెద్ద చర్చ. చాలా కాలం ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగిన దమయంతి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మళ్ళీ కీలక పోస్టులోకి వచ్చేశారు. ఇక శాంతి భద్రతలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమన్న ప్రచారం వెలువడుతుంది. మరి దమయంతితో పాటే రంగంలోకి మరో పవర్ఫుల్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్ నుంచి అజయ్ పాల్ శర్మను డిప్యూటేషన్పై తీసుకువచ్చిన ప్రభుత్వం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న అజయ్ పాల్ శర్మ అడిషనల్ డీజీపీ హోదాలో దమయంతి సేన్కు కొత్త బాధ్యతలు. మరి ప్రత్యేక కమిషన్ సభ్యురాలిగా నియామకం. పాత హత్యలు, మహిళలపై దాడుల కేసులపై తిరిగి విచారణ అవకాశం. బెంగాల్లో పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వెస్ట్ బెంగాల్లో ఇష్టారాజ్యంగా మమతా గ్యాంగ్ బెంగాల్ని ఏ రకంగా అరాచకాలకి అడ్డాగా చేసిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెస్ట్ బెంగాల్కి తరలిస్తున్నారు. ఇక ఎవరైతే అరాచకాలకు పాల్పడ్డారో, గ్యాంగ్ వార్లు చేశారో, ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారో వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని సువేందు హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేశారు. అవసరమైతే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పడంతో ఎక్కడికక్కడ మమతా గ్యాంగ్ అంతా కూడా పరుగులు పెడుతున్నారట. ఓవరాల్గా ఏ రాష్ట్రంలో అనియండి, ఏ ప్రాంతంలో అనియండి, ప్రజలు మనకి గెలుపు అవకాశం ఇచ్చినప్పుడు, మనల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు అందులో మంచి చేయకపోయినా పర్వాలేదు. అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలు మనకి అంగబలం అర్ధబలం ఉంది కదా అని చెలరేగిపోతే మనది కాని రోజు ఒకటి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు ఈరోజు దీదీకి కనిపిస్తున్నదట. దీదీ మాటలతో లేకపోతే దీదీ పవర్తో ఇష్టారాజ్యంగా చెలరేగిన వాళ్ళందరూ కూడా ఈరోజు కలుగుల్లో దాక్కుండే పరిస్థితి. పక్క రాష్ట్రాలకి పారిపోతున్న దుస్థితి. దేశం వదిలి వేరే ప్రాంతాల్లో తిష్ట వేయడానికి వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఏ రేంజ్లో ఉన్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ దాక్కున్నా, ఏం చేసినా, గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో వాటిలన్నింటినీ నిగ్గు తేలుస్తామంటున్నారు. ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి సువేందు శబదం పూనారు. ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ దమయంతి సేన్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా దీదీ బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. మరి ఆవిడ ఫోర్స్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.